క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రియుడు కరుణాకరణకి, అలాగే కార్యక్రమం నడిపిస్తున్న పాల్ కృపారావుకి, అదేవిధంగా పాటలు పాడిన బిడ్డలకి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఈరోజు మనమంతా కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఎంత కృపామయుడో, మన పట్ల ఆయన చూపిస్తున్న వాత్సల్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రభుని స్తుతించకుండా ఉండలేం. అంత గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఒక చిన్న అంశాన్ని ధ్యానం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనం అంతా కలిసి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలని నేను వారిలో నివసించున్నట్లు. 29వ అధ్యాయము 45వ వచనంలో కూడా మనం చదువుకుందాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 45వ వచనం. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడనైందును, వారి మధ్య నివసించి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో మేము చేరి నీ నామను స్తుతించి, కీర్తించి, ఘనపరిచి, ప్రార్థించే అవకాశాన్ని మాకు అనుగ్రహించినది నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మా ఆత్మలకు అవసరమైన సంగతులు మాకు బోధించండి. ప్రభువా, నీకు మహిమ చెల్లిస్తున్నా. మరి ప్రభువా, జరిగిస్తున్న పనిని బట్టి నీకు వందనాలు. స్థానిక సంఘాలను బట్టి వందనాలు. పలు స్థలాల్లో, పలు రాష్ట్రాల్లో మీ ప్రియులతో కలిసి ఈ విధంగా నాయన తండ్రి కాన్ఫరెన్స్ లో నాయన మేము వాక్యం వినడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం మీది ప్రజలు నీవారు అయ్యా, మేమంతా నీవారం నాయన. మమ్మల్ని కనికరించి మాకు అవసరమైన సంగతులు మాకు బోధించి మహిమ పొందుమని. మీరు హెచ్చాలి, మేము తగ్గాలి. మహిమ చెల్లిస్తూ మీ దాసుడు కరుణాకర్ గారికి వారికి ఇచ్చిన భారాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిచయాన్ని బట్టి, పులివెందులో ఉన్న బైబిల్ స్కూల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యములో 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏది అంటే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్ష గుడారం ఇది చాలా అమూల్యమైన అంశం. మన జీవితాలకు ఎంతో క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటువంటి అంశం కనుక ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా వినాలని, ఆ ముగింపు వరకు జాగ్రత్తగా ప్రతి మాట వినాలని, అవసరమైతే నోట్స్ నమోదు చేసుకోవాలని నేను ప్రేమతో దేవుని సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మనము గుడారాన్ని గూర్చిన ధ్యానాంశం చేస్తున్నప్పుడు చాలా అమూల్యమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో ఉంచాడు. గుడారానికి మనకి ఎటుసారి సంబంధం అని మీరు ప్రశ్న వచ్చి ఉండొచ్చు. ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఆ సంగతులు మీకు బోధించాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు అనాది కాలం నుండి మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు. మానవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకని ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో దేవుడు సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే దానిని వారు కోల్పోయారు. దేవుడు ఇష్టపడ్డాడు, కానీ వారు దాన్ని కోల్పోయారు. మాకు అవసరం లేదు అనుకున్నారు. అజ్ఞాతిక్రమే పాపం, పాపం వల్ల మరణం లోకంలోనికి ప్రవేశించాయి కనుక అక్కడ ఫెయిల్ అయ్యింది. అందుకని దేవుడు హానోకుతో సహవాసం చేశాడు. 360 సంవత్సరాల హనోకు జీవితంలో 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వాడుగా మనం చూస్తాం. అంటే మానవునితో నడవడం అంటే దేవునికి చాలా చాలా ఇష్టం. మూడవదిగా మనం చూస్తే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా దేవుడు సహవాసం చేశాడు, వారితో మాట్లాడాడు, వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇక మానవునితో చేరడానికి అవకాశాలు లేవు. కారణం ఏంటంటే మానవుడు దూరంగా వెళ్ళిపోయాడు. అందుకని నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో సీనాయి కొండ మీద సహవాసం చేశాడు. తన మనసులోని మాటను మోషేకు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. మోషేని గురించి ఇలా చదువుతా, మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. అందుకని మోషేతో మాట్లాడుతూ ఒక చక్కని బ్లూ ప్రింట్ ఇచ్చాడు.
బ్లూ ప్రింట్ ఇవ్వడమే కాదు, కట్టమని ఆజ్ఞాపించాడు. అందుకని మోషే చక్కగా మందిరాన్ని కట్టేటువంటి ఆ లక్షణాన్ని మనం చూస్తాం. తర్వాత సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. సొలొమోనుతో మాట్లాడి మందిరాన్ని కట్టమని చెప్పాడు. చక్కగా సొలొమోను కూడా మందిరాన్ని కట్టాడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల్లో మనం చదువుతాం. తర్వాత దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడాడు. జెరుబ్బాబెలుతో మాట్లాడి పాడైపోయిన మందిరాన్ని కట్టమన్నాడు. జెరుబ్బాబెలు కట్టాడు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో మందిరం మరలా రినోవేషన్ మరలా తిరిగి పునరుద్ధరించబడిన సందర్భం మనం చూస్తాం. అయితే ప్రభువు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నాడు? ఆయన మందిరాల్లో నివసించే దేవుడు కాదు, మానవులతో సహవాసం చేస్తాడు. ఈ పాయింట్ మనం మనసులో పెట్టుకోవాలి. అందుకని ఎక్కడైతే 2-3 కూడి ఉందరో నేను వారి మధ్య సహవాసం చేస్తాను. శిష్యులతో మేడగదిలో ఉన్నాడు, అనేకులతో వీధుల్లో, పట్టణాల్లో, పల్లెల్లో ఆయన కలిసి నివసించిన వాడుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు అన్నాడు మోషేతో మాట్లాడుతూ, ఇదిగో నేను మందిరంలో నివసించాలనుకుంటున్నాను, నీవేం చేయాలి అంటే మందిరాన్ని కట్టాలి అన్నాడు. అందుకని మరి మోషే ఆ పనికి పూనుకున్నట్లుగా నిర్గమాకాండం 25వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాటలు మనం చదువుతాం. అయితే ఈ మందిరానికి లేదా గుడారానికి చాలా పేర్లు ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో శాంక్చువరీ అని పిలుస్తారు. ఆవాసము అని అర్థం, లేదా గుడారము అని అర్థం. మోషే కట్టిన గుడారం ఇది, లేదా మోషే చేత నిర్మించబడినటువంటి గుడారం మోషే ప్రత్యక్షపు గుడారం. దీనికి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. ఏమన్నారంటే దీన్ని ఏమని పిలిచారంటే, ఒకటి మందిరము అని పిలిచారు. మందిరము అన్నారు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు ఆ మాట. 25:9లో చెప్పాడు మందిరము అన్నాడు. రెండవదిగా 27వ అధ్యాయం 21వ వచనంలో ప్రత్యక్షపు గుడారము అన్నాడు. ప్రత్యక్షపు గుడారం. మూడవదిగా 29వ అధ్యాయం 42వ వచనంలో సాక్ష్యపు గుడారము అన్నాడు. ఇక ఆఖరుగా 38వ అధ్యాయం 38-31లో ఆలయము అని పిలిచాడు. మనము ఈ విధంగా కొన్ని పేర్లు మనం చూస్తాం. ఆలయం గుర్తుపెట్టుకుందాం. మందిరం అన్నాడు, ప్రత్యక్షపు గుడారం అన్నాడు, సాక్ష్యపు గుడారము అన్నాడు, అదేవిధంగా ఆలయము అనేటువంటి పేర్లు దీనికి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ప్రత్యక్ష గుడారం మనకు ఏం నేర్పిస్తుంది? యేసుప్రభు చెప్పాడు, యోహాను సువార్త 5:46లో చెప్పాడు, మోషే నన్ను గూర్చి ధర్మశాస్త్ర గ్రంథంలో రాశాను అన్నాడు. మోషే నన్ను గూర్చి ధర్మశాస్త్ర గ్రంథంలో రాశాను. లూకా సువార్తలో కూడా నన్ను గూర్చి మోషేయు కీర్తనల గ్రంథంలోను, అదే ధర్మశాస్త్ర గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలో నన్ను గూర్చి రాయబడెను అన్నాడు. కనుక ఈ గుడారం ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే ప్రభువుని గూర్చే మాట్లాడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రభువుకి గుడారానికి చాలా సంబంధం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ గుడారాన్ని కట్టమన్నాడు? మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? మొదటి పాఠం ఏంటంటే, క్రీస్తు ప్రభు మానవుల రక్షణ కొరకు ఏం చేశాడో ఈ గుడారం మనకు బోధిస్తుంది. మానవుల రక్షణ కార్యం క్రీస్తు నెరవేర్చాడు, అది ఈ గుడారం తెలియజేస్తుంది. రెండవదిగా మనం చూస్తే స్థానిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి ముంగుర్తు ఈ గుడారం. వాస్తవానికి పాత నిబంధనలో సంఘం అనే మాట లేదు. ఈ విషయాన్ని థియలాజికల్ పాయింట్ లో మనం చూస్తే చాలా చాలా విలువైన సంగతులు మనకు లభ్యమవుతాయి. ఎందుకనంటే పాత నిబంధనలో ఎక్కడ కూడా సంఘం అనే ప్రస్తావన లేదు. అయితే మనం ఏం చేస్తామంటే ప్రతిదాన్ని పట్టుకొచ్చి సంఘానికి ఆపాదిస్తాం. ప్రసంగ శాస్త్రంలో అది వాక్యానికి విరుద్ధమైన సంగతిగా బైబిల్ పండితులు చెప్తారు. ముంగుర్తు అంటే తప్పులేదు, కానీ ఇదిగోండి ఇదే మెయిన్ అండి, ఇదే దీని పోలికండి అని చెప్తే అది చాలా పొరపాటు అన్నమాట. ప్రతిదానికి ముంగుర్తు ఇలా ఉండొచ్చు అని చెప్పాలి తప్ప నేరుగా మనం ఇప్పుడు కూడా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంగతులు ప్రభుకి ఎప్పుడు కూడా ఆపాదించడానికి నేరుగా లేదు, కానీ ముంగుర్తు అని చెప్పొచ్చు. యోసేపు ఉన్నాడు, టైపాలజీ, పోలికలు చెప్తా, సాదృశ్యాలు చెప్తా.
ఇది కూడా టైపాలజీ. అంటే సాదృశ్యము అనే మాట ఖచ్చితంగా వాడకపోతే మరి అది వాక్య విరుద్ధమైన సంగతి అని మనం గుర్తించాలి. టైపాలజీలో సాక్ష్యము లేదా సాదృశ్యము, ముంగుర్తు అనే మాటలు వాడాలి. తర్వాత మనం చూస్తాం, ఈ స్థానిక సంఘానికి ఒక ముంగుర్తుగా దీన్ని గుర్తిస్తారు. ఎఫెసీ పత్రిక 1:22-23 వచనాల్లో సంగతులు మనం చూస్తాం. మూడవదిగా ఇందులో ఉన్నటువంటి వస్తువులు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులు దేనికి సాదృశ్యం అంటే, ముంగుర్తు అంటే పరలోకపు సంబంధమైన వస్తువులతో ఛాయారూపంగా ఉన్నాయన్నాడు. ఛాయారూపకం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం చదువుతాం. పరలోక సంబంధ వస్తువులకు ఇది ఛాయారూపకము అన్నాడు. అంటే పోలినవై ఉన్నవి అని అర్థం. పరలోకంలో ఎలా ఉన్నాయి మనకు తెలుసు. పరలోకంలో అన్ని వస్తువులు కదులుతాయి. కదలంది ఒకటే, యేసుక్రీస్తు ప్రభువు వారి సింహాసనం. ఆయన సింహాసనం ఎన్నడూ ఎప్పటికీ కదలదన్నమాట. అంత చక్కనిది ప్రభు యొక్క సింహాసనం. కనుక మరలా మనం పరలోకానికి చేరుకున్నప్పుడు మరలా పండుగలు ప్రారంభమవుతాయి. ఈ గుడారాల పండుగ ఇవన్నీ కూడా యథావిధిగా బలులు, అర్పణలు కూడా మనం తర్వాత గమనిస్తాం. ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడ్డాయి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ గుడారంలో ఉన్నటువంటి యాజకత్వాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు అహరోను ఉన్నాడు. అహరోను యాజకత్వంలో మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ప్రధాన యాజకత్వానికి అహరోను ముంగుర్తుగా ఉన్నాడు. ప్రధాన యాజకుని పని ఏంటి? దేవునికి మానవునికి మధ్య మధ్యవర్తిగా ఉండాలి. అదేవిధంగా దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం గుర్తించాం. కనుక అహరోను యొక్క ప్రధాన యాజకత్వం క్రీస్తు ప్రధాన యాజకత్వానికి ముంగుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 25-28 వచనాల్లో ఆ సంగతులు రాయబడ్డాయి. అయితే దేవునికి ఇష్టమైన పని ఏంటంటే ప్రజలతో ఉండాలని దేవునికి ఇష్టమైన పని. అందుకని అరణ్యంలో తాత్కాలిక మందిరాన్ని వారు నిర్మించుకున్నారు. అక్కడ ఆ సమాజం మధ్యలో ఉండాలి. ప్రభు కూడా ఎప్పుడు కూడా మధ్యలో ఉండాలి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరెవరి మధ్యలో ఉన్నాడు? ఆయన శాస్త్రులు, పరిసయ్యుల మధ్యలో ఉన్నాడు. సమాజ మందిరంలో మధ్యలో ఉన్నాడు. ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నాడు. అర్థమవుతుందా? కనుక ఆయన అందరిలో మధ్యలో ఉండాలని ఇష్టపడతాడు. మరి మన యొక్క మందిరాల్లో మన ఆరాధన చేస్తున్నటువంటి ప్రదేశంలో మనమంతా కూడినప్పుడు ఆయన మన మధ్య ఉన్నాడా అనే సంగతిని మనం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు ఆయనకు భయపడతాం. గాడ్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. లేకపోతే మనం ఇష్టానుసారంగా మన ఆరాధన చేసే ఆ నామకార్థ భక్తులకు వెళ్ళిపోతాం. కనుక ఎప్పుడైతే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ప్రభు మన మధ్య ఉన్నాడు అనే స్పృహ కలిగి ఉండాలి. ఆ స్పృహ కలిగినప్పుడు ఆ గొడవలు ఉండవు, విభేదాలు ఉండవు, చీలికలు ఉండవు. అక్కడ దేవుని భయం ఉంటుంది. కనుక ఆయన మన మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత వారు కనాను ప్రవేశించారు. కనాను ప్రవేశించిన తర్వాత కొంతకాలం మందిరం ఉంది. ఆ తర్వాత సొలొమోను మందిరం కట్టడం ప్రారంభించారు. తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో మరలా మందిరం వచ్చింది. ఆ తర్వాత మందిరం కూలగొట్టబడింది. ఇప్పుడు వాళ్ళకి మందిరం లేదు. అందుకని సునగోగుల్లో, సమాజ మందిరాల్లో వారు కూడుకుంటున్నారు. అయితే ఇలాంటి బలి అర్పించడానికి కానీ, అర్చనాచారాదులు కానీ, ప్రధాన యాజకుడు కానీ వారికి ప్రస్తుతము లేరు. కారణం ఏంటంటే వారు మెస్సియాను తిరస్కరించారు. వారి రక్తం మా మీదను, మా పిల్లల మీదను పడునుగా కన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో వారు చెదిరిపోయారు. కనుక ఇప్పుడు వారికి మందిరం లేదు. వారు కూడుకోవలసిన మందిర స్థానంలో మసీదు వచ్చింది. ఆల్ అక్సా అని పిలుస్తారు. ద డోమ్ ఆఫ్ ది రాక్ అక్కడ మనం చూస్తాం. అంటే ముస్లింల సోదరుల యొక్క వాళ్ళ గ్రంథాలు ఏం రాయబడిందంటే అక్కడ మరి వారి యొక్క ప్రవక్త అక్కడి నుంచి ఆరోహణమయ్యాడని వారు అంటారు. 3 ప్రధానమైనటువంటి స్థలాలు ముస్లింలకు ఉన్నాయి. ఒకటి మక్కా, 2 మదీనా, 3వది మనం చూసినట్లయితే ఇదిగో ఆల్ అక్సా అనేటువంటి ముస్లింల మందిరం ఉంది. అయితే ఇప్పుడు ఈ మందిరం కొలగొట్టి దాన్ని యూదులు ఆక్యుపై చేసుకోవడానికి ఇటీవల ప్రయత్నాలు చేశారు. అందుకని 109 వస్తువులు సుమారుగా వారు సమకూర్చాలి. అందులో 93 వస్తువుల కంటే ఎక్కువగా వారు సమకూర్చుకున్నారు. ట్రైల్ వేశారు, బలి అర్పించారు. ఆ తర్వాత ఈ ట్రైల్ అయిపోయింది.
ఇప్పుడు అసలు మందిరం రాబోతుంది. అయితే సంఘము ఈ భూమి మీద నిలిచింది. ప్రభువు ఇప్పుడు ఎక్కడున్నాడంటే మన హృదయాలే ఆయనకి మందిరం. మనం ఎక్కడ కూడుకుంటామో అదే ఆయన నివసించే చోటు, ఆయనకి ఇష్టమైన చోటు. ప్రభు పిల్లలు నివసించే చోటే దేవునికి ఇష్టమైనటువంటి చోటు. అక్కడ ప్రభు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఇదన్నీ కూడా మనం చూసినట్లయితే ఇది ఒక టైపాలజీ, అంటే సాదృశ్యకమైనటువంటి సంగతి. మన పరలోకం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రత్యక్ష గుడారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముందే చెప్పాను, దీనికి ఉన్న పేర్లు చెప్పాను. ఏంటి పేర్లు మనం గమనించినట్లయితే, ఒకటి ఇది ప్రత్యక్ష గుడారం అని, సాక్ష్యపు గుడారం అని అపోస్తల కార్యం 7:44 కూడా చెప్పాడు. కేరళ మందిరం అన్నాడు. అదే విధంగా పరిశుద్ధాలయము నిజమైన గుడారం అని హెబ్రీ 8:2 మోషే గుడారాన్ని గురించి మనం చదువుతాం. ఇది టూకీగా ప్రత్యక్ష గుడారాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి మాటలు. ఇప్పుడు మనం అసలు విషయంలోనికి మనం నెమ్మదిగా వెళ్తూ ఉన్నాం. కనుక ఈ గుడారాన్ని మనం అర్థం చేసుకుంటే పరలోకపు సంబంధమైన వస్తువులు కూడా మన మనసులోనికి గుర్తుకొస్తాయి, జ్ఞాపకానికి వస్తాయి. ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తుగా ఉంది, సూచనగా ఉంది. బంగారం తీసుకోండి, ఆయన దైవత్వానికి సాదృశ్యం. ఆ విధంగా కొన్ని వస్తువులు, చాలా వస్తువులు ప్రభువుకి ముంగుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు అరణ్యములో వాళ్ళు ఉన్నారు, భయంకరమైనటువంటి చలి ఉంది, పగలేమో దట్టమైనటువంటి మామూలుగా కాదు, అది తట్టుకోలేనటువంటి ఎండ పగలు ఉంది. అందుకని దేవుడు వారికి ఏం ఇచ్చాడంటే పగలు మేఘస్తంభం ఇచ్చాడు, రాత్రి అగ్ని స్తంభం ఇచ్చాడు. అయితే మనం గమనించినప్పుడు ఇదిగో ఈ సెంటర్లో మందిరం ఉంది, దాని చుట్టూ కూడా ప్రజలు నివసించాలి, ఎవరి గోత్రం వారి స్థానంలో ఉండాలి. తూర్పు వైపున యోధా జాతి ఉండాలి. ఇక్కడ ఈస్ట్ వైపున అంటే తూర్పు వైపున గుడారానికి యోధా జాతి ఉండాలి. యోధా స్తుతికి సాదృశ్యం. యోధా అనగా స్తుతి అని అర్థం. అంటే మందిరంలో ప్రవేశించేవారు మొట్టమొదటిగా కదలాల్సిన గోత్రం ఏది అంటే యోధా గోత్రం కదులుతారు. వారు స్తుతితో లోపలికి ప్రవేశించారు. ఇది ముఖ్యమైనటువంటి విధి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. రాత్రి సమయంలో ప్రత్యక్ష గుడారం ఇలా ఉంటది. అయితే మనం గమనించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో కొన్ని పోలికలు మనం గమనిస్తా ఉన్నాం. ఏమిటి దేనికి పోలిక ప్రత్యక్ష గుడారం? ఒకటి, ప్రత్యక్ష గుడారము పరలోక సంబంధ వస్తువులకు సాదృశ్యంగా ఉంది. పరలోక సంబంధ వస్తువులకు ప్రత్యక్ష గుడారము సాదృశ్యం. రెండవది, యేసుక్రీస్తు ప్రభు అవతారానికి ప్రత్యక్ష గుడారము సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క అవతారం అంటే ఏమిటి? అవతారం మనకు తెలుసు. యోహాను సువార్త 1:1, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించెను అని మనం చదువుతాం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 3:16 కూడా మనము ఇదే విషయాన్ని చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క అవతారం అదొక పోయంలో రాయబడింది. ప్రభు ఆయన ఎలాగూ ప్రత్యక్షమయ్యాడో, దేవదూతలకు ఎలా కనబడ్డాడో అక్కడ చెప్పాడు. మూడవదిగా దేవునికి సంఘానికి సాదృశ్యం, గాడ్ చర్చ్ అసెంబ్లీ అన్నాం. దేవుని సంఘానికి ప్రత్యక్ష గుడారము ఒక ముంగుర్తుగా ఉంది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదన్నాడు తిమోతి పత్రికలో 3 మనం చదువుతాం. మనం ముందుగానే చూచాం, ఎందుకు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు అంటే, ఒకటి, తన ప్రజల మధ్య దేవుడు నివాసం చేయాలి. రెండవదిగా, అరణ్యములో పితరుల యొద్ద దేవుడు ఉండేనని స్టెఫను తన ప్రసంగంలో అపోస్తలుల కార్యం 7:44 చెప్పాడు. అరణ్యంలో దేవుడు పితరుల యొద్ద ఉండేను అన్నాడు. అంటే ప్రభు వారితో ఉన్నాడు, వారితో కలిసి నడిచాడు, వారికి తోడై ఉన్న దేవుడిగా మనం చూస్తాం. ఇది పోలికలు గుర్తుపెట్టుకున్నాం. 3 పోలికలు మనం చూసాం. దేంతో పోల్చవచ్చు? ఒకటి, పరలోక సంబంధ వస్తువులు. రెండవది, క్రీస్తు అవతారానికి సాదృశ్యం. మూడవది, దేవునికి సంఘానికి సాదృశ్యం. మరి ఈ గుడారం కట్టాలంటే చాలా వస్తువులు అవసరం. బంగారం అవసరం, వెండి అవసరం, ఇత్తడి అవసరం. మరి ఎలాగొచ్చాయి వీళ్ళకి ఈ వస్తువులన్నీ అని గమనించినట్లయితే, దేవుడు
కొంతమంది సహోదరులను, జ్ఞానము కలిగిన స్త్రీలను ఏర్పాటు చేసుకున్నాడు. వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు చాలా చాలా బంగారాన్ని ఒలుచుకుని తెచ్చుకున్నారు. అవసరానికి మించి తెచ్చుకున్నారు వీళ్ళు. ఎందుకని ఎందుకని దేవుడు ఐగుప్తుల యొక్క మనసు తెరిచాడు. తెరిచినప్పుడు అవసరమైన వస్తువులన్నీ అక్కడే వాళ్ళు సమకూర్చుకున్నారు. నెమ్మదిగా వాటిని తెచ్చుకుని మరి వారు మోషేకి ఇచ్చినట్లుగా చూస్తారు. మోషే అన్నాడు, ఇక చాలు, సరిపోతుంది, ఇంకా అవసరం లేదు అన్నాడు. అంటే ఎలా ఇచ్చారంటే వాళ్ళు సమృద్ధిగా ఇచ్చారు. మనం కూడా దేవుని పనికి ఎలా ఇవ్వాలంటే సమృద్ధిగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి. దేవుని అంటే చాలు అని అన్నారు ఎక్కడైనా ఈ సంఘంలోనైనా? ఇప్పుడు సభలు పెడుతున్నామండి, సభలు పెడుతున్నప్పుడు కానుకలు తెస్తారు, ఈవులు ఇస్తారు. ఈవులు ఇచ్చినప్పుడు అయ్యా సరిపోతాయండి, ఇంక తేవద్దండి అని ఏ సేవకుడైనా, సంఘ పెద్ద గారైనా మరి ప్రకటన చేశారా? చాలా విచారం. మందిరానికి ఇమ్మంటే ఎవరు. అందుకని ఆసుపత్రులు ఖర్చు పెడతారు, తర్వాత పిల్లల ఫీజులకు వెళ్ళిపోతాయి, ఇంకా చాలా చాలా ఇల్లు కట్టుకోవడానికి, సరంబీలు వేసుకోవడానికి అన్నిట్లుగా ఉంటాయి. కానీ దేవుని మందిరానికి మాత్రం ఇవ్వరు. కారణం ఏంటంటే హృదయంలో సరైన ప్రేరేపణ ఉండదు. కనుక మనం ప్రేరేపించబడాలి, ధారాళంగా మనం దేవునికి ఇవ్వాలి. కనుక ఐగుప్తులో వారు ఎంత అయితే బానిసత్వం చేశారో, ఫరో వారికి జీతాన్ని చాలాసార్లు నిరాకరించాడు. ఇదిగో వాళ్ళు వస్తా వస్తా తాము కష్టపడిన దానికంటే అత్యధికంగా వాళ్ళు తీసుకుని వచ్చారు. ఇది గొప్ప అద్భుతమైన సంగతి. కనుక సరిపడినంతగా వారు పట్టుకొచ్చి ప్రభువుకి ఇచ్చారు. ఈ వస్తువులు మనం చూస్తున్నప్పుడు మొదటిగా ఈ గుడారంలో షిత్తీము కర్ర తీసుకోవాలి. షిత్తీము కర్ర, దీన్ని అకేషియా వుడ్ అంటారు. షిత్తీము కర్ర తుమ్మ చెట్టు అని మనం గమనిస్తాం. ఈ షిత్తీము కర్రకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దీనికి ముళ్ళు బాగా ఉంటాయి. ఈ ముళ్ళను పైన ఉన్నటువంటి బెరడును చెక్కాలి. చెక్కినప్పుడు అది ఆలయానికి ఉపకరణంగా వాడబడుతుంది. ఈ షిత్తీము కర్ర మానవునికి సాదృశ్యం. మానవుడు మరి ముళ్ళ వంటి జీవితం కలిగిన వాడు. అంటే ఇతరులను నొప్పిస్తాడు, గాయపరుస్తాడు. మానవుని యొక్క స్వభావం అదే. కొంతమంది నమ్మమని చెప్తారు, కానీ స్వభావం మార్చుకోరు. వారు ఇంకా చెక్కబడలేదు. అయితే ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనం చెక్కబడదాం. అందుకే ఈ జూమ్ మీటింగు, ఈ సభలు, ఈ సమావేశాలు ఎన్ని ఎందుకు? మనం చెక్కబడడానికి. మరి చెక్కబడ్డారా? చెక్కబడితే దేవుని పనికి మనం వాడబడతాం. చాలాసార్లు ప్రభు నన్ను కూడా వ్యక్తిగతంగా చెక్కుతూనే ఉన్నాడు. ఎప్పటి వరకు మనం చెక్కుతాడు? ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం వచ్చేంత వరకు ఆయన మనం చెక్కేవాడుగా ఉన్నాడు. కనుక మొదటి కర్ర షిత్తీము కర్ర. ఇదిగో క్షయమయ్యే మానవునికి షిత్తీము కర్ర సాదృశ్యం. రెండవది బంగారాన్ని మనం చూస్తున్నాం, ఆయన దైవత్వానికి సాదృశ్యం. వెండి ఆయన విమోచన కార్యానికి సాదృశ్యం. వెండి విమోచనకు సాదృశ్యం. మూడవదిగా మనం చూసాం వెండి విమోచన సాదృశ్యం. నాలుగవది ఇత్తడి దైవికమైన తీర్పునకు సాదృశ్యం. అందుకని ఇత్తడి ఎప్పుడు కూడా ఆవరణలో ఉంటది, లోపల లేదు. ఇక పరిశుద్ధ స్థలంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ దాన్ని వాడలేదు. ఇత్తడి గుర్తుపెట్టుకోండి. దైవికమైన తీర్పునకు సాదృశ్యం ఇత్తడి. ఇత్తడి హీట్ ని మరి తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ కలిగింది. వేడిని, ఉష్ణాన్ని తట్టుకునే సామర్థ్యం ఇత్తడిలో ఉంది. అందుకని బలిపీఠంలో దాన్ని వాడాడు. దైవిక తీర్పునకు సాదృశ్యం. గుర్తుపెట్టుకుందాం, షిత్తీము కర్ర లేదా తుమ్మ కర్ర క్షయమయ్యే మానవునికి సాదృశ్యం. రెండవది బంగారము ఆయన దైవత్వానికి సాదృశ్యం. మూడవది వెండి ఆయన విమోచన కార్యానికి సాదృశ్యం. నాలుగవది ఇత్తడి దైవికమైన తీర్పునకు సాదృశ్యం. అయితే ఈ గుడారంలో 4 ప్రధానమైనటువంటి రంగులు లేదా వాడబడ్డాయి. మొదటిది పర్పుల్ కలర్, అంటే రక్తవర్ణము అన్నాడు. రక్తవర్ణము అంటే యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చిత్రీకరిస్తున్నాడు. ఊదా రంగు వస్త్రం, పర్పుల్ గార్మెంట్స్ ప్రభు ధరించాడు. రాజు మత్తయి సువార్తలో యేసు ప్రభు రాజుగా చిత్రీకరించాడు. రెండవదిగా తెల్లని నారబట్టలు వేయాలి. తెల్లని నారబట్టలు అంటే సేవకుడు ధరించేటువంటి వస్త్రాలు, నార వస్త్రాలు. ఇది పవిత్రతకు సాదృశ్యం. మార్క్స్ వార్తలో
యేసుక్రీస్తు ప్రభుని నీతిమంతుడిగా చిత్రీకరించాడు. 10:45 మనం చదువుతాం, మనుష్య కుమారుడు పరిచారం చేయించకుండా రాలేదు కానీ పరిచారం చేయుటకును ఆ అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు ప్రభు. కనుక తెల్లని నారబట్టలు అంటే యేసు ప్రభు సేవకుని వస్త్రాలు మనం చూస్తాం. ఆయన సేవకుడు అని మనం గమనించాలి. ఆయన పవిత్రత, ఆయన నీతికి తెలుపు సాదృశ్యం. మూడవదిగా స్కార్లెట్, నీల ధూమ్ర రక్తవర్ణం అంటాడు. ధూమ్రము, ధూమ్రం అంటే ఏంటి? యేసుక్రీస్తు మహిమకు సాదృశ్యం. ధూమ్రము అంటే ఆయన మహిమ, ఆయన త్యాగం ఈ స్కార్లెట్ లో మనం చూస్తాం. క్రీస్తు ప్రభు మానవుడయ్యాడు, ఆయన మనుష్య కుమారుడు అని లూకా సువార్త సెలవిస్తుంది. మనుష్య కుమారుడు అని ఎలా చెప్పగలం? అందుకని లూకా సువార్త 19:10 చెప్పాడు, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాను అని చెప్పాడు. ఇక నాలుగవది నీలము. నీలము మనకేం బోధిస్తుంది? ఆకాశం అంతా కూడా నీలి రంగులోనే ఉంటుంది. ఆయన దైవత్వానికి సాదృశ్యము నీలం. యేసు ప్రభుని గురించి యోహాను భక్తుడు ఏం చెప్పాడంటే, ఆయన పైనుండి వచ్చిన బోధకుడు అని చెప్పాడు. ఎందుకంటే ఆది వాక్యం ఉండను, వాక్యం దేవుడైండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన అని చదువుతాం. కనుక ఈ వస్తువులు గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా రంగులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే ఇశ్రాయేలు మధ్య పగటి వేళ మేఘస్తంభాన్ని ఉంచాడు, రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని ఉంచాడు. ఎందుకని? దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు మేఘస్తంభాన్ని ఇచ్చాడు పగటి వేళ అని గమనిస్తే, అక్కడ హీట్ చాలా ఎక్కువ ఉంటది, 50 డిగ్రీల పైన మించి ఉంటది. మనం తట్టుకుని 40 దాటితే మనం భయంకరమైన స్వెట్టింగ్, దాహము, వడదెబ్బ తగులుతాయి. అందుకని వడదెబ్బ తగలకుండా వాళ్ళకి మేఘస్తంభాన్ని ఇచ్చాడు. ఎందుకు అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు? రాత్రి భయంకరమైన చలి, దట్టమైన చీకటి, కీకారణ్యంలో భయంకరమైన విషపురుగులు కూడా ఉంటాయి. అయితే దేవుడు వారికి వేడినిస్తున్నాడు, వెలుతురుని ఇస్తున్నాడు. అందుకని వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు నా సంపాద్యము, నా స్వకీయమైన జనాంగం మీరు, నా సొత్తైన ప్రజలు మీరు అని చెప్పాడు ఇశ్రాయేలుతో. ఎందుకంటే అబ్రహాము, యాకోబు, ఇస్సాకులతో చేసిన నిబంధనను దేవుడు నెరవేర్చాలి గనక ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మనం చూస్తే దేవుడు వారికి యాజకుని ఇచ్చాడు, వారికి నాయకుని ఇచ్చాడు, పని చేయడానికి లేవీలు కూడా ఏర్పాటు చేయమని చెప్పాడు. ఎందుకంటే వారు పరిశుద్ధమైన జనం, వారి చేత దేవుడు సేవించబడాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకని అన్నాడు, మీరు నిజంగా మొరపెట్టండి, నేను మీకు సమీపంగా ఉంటాను. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశం 4:7 చెప్పాడు, ఏలైనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడిని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఏమండి, మీరు ఏ జనాంగాన్ని తీసుకోండి, వాళ్ళు దేవునికి సేవ చేయాలంటే, ఆరాధన చేయాలంటే చాలా చాలా కష్టం, ఖర్చుతో కూడింది. మరి మనకైతే ఫ్రీ యాక్సెస్, ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా వెంటనే నేరుగా దేవుని పరిశుద్ధ స్థలంలో చేరేటువంటి నిర్భయమైన ప్రవేశం మనకు దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుతం క్రొత్త నిబంధనలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? మనకు ఒక యాజకుడిని ఇవ్వలేదు, ఒక బలి అర్పణ ఇవ్వలేదు, ఒక మందసాన్ని ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అసలు ప్రభువే స్వయంగా వచ్చి ఆయనే మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మనల్ని ఏం చేశాడు? రాజులైన యాజక సమూహంగా చేశాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనల్ని విడిపించలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకం వంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. అది ప్రభువులో మనం గమనించేటువంటి గొప్ప విషయం. అందుకని ఈ రాత్రి వేళ గుడారము ఇలాగుంటది. దేవుడు ఆ మహిమ మేఘాన్ని మందిరంతో నింపుతాడు, ఆ మందిరాన్ని నింపి ఆయన ప్రభావాన్ని అక్కడ చూపిస్తాడు. ఇది గుడారాన్ని గురించినటువంటి ముఖ్యమైన విషయం. ముందే చెప్పాను, అగ్నిస్తంభం, మేఘస్తంభం గురించి మనం చూసాం. మేఘం మందిరం నుంచి పైకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు క్యాంప్ సర్దేయాలి, ఇశ్రాయేలు ప్రయాణమై ముందుకు సాగాలి. ఆ మేఘం వెళ్ళకపోతే అక్కడ నిలబడాలి, అక్కడ ప్రయాణం చేయకుండా ఆగి దేవునికి ఆరాధన చేయాలి. నిర్గమకాండం 40:37 చెప్పాడు. 40:38 ఏం చెప్పాడు?
రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని ఉంచాను అన్నాడు. అగ్ని స్తంభం ఎందుకో ముందే చెప్పాను, హీట్ ఇస్తుంది, అదేవిధంగా వెలుతురును కూడా ఇస్తుంది. ఈ విధంగా వారు ముందుకు ప్రయాణము కొనసాగించారు. వారు కదలాలి అంటే ప్రభు సెలవు ఇవ్వకపోతే వారు కదలడానికి వీలులేదు. మరి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్త ప్రకారం మాత్రమే కదలాలి. మన సొంత ఆలోచన, సొంత దృష్టి, సొంత విషయాలు ఇవి కాదు. దేవుని చిత్తము చొప్పున ప్రతి కదలికలో మనం ఉండాలి. ఆ విధంగా బహుదినాలు కొన్నిసార్లు మేఘం ఉన్నప్పుడు వారు నిలిచిపోయారు. సంఖ్యాకాండం 9:19 మనం చదువుతాం. ఇది మేఘస్తంభము అగ్ని స్తంభం గురించిన కొంచెం క్లుప్తమైన వివరణ. తర్వాత మనం గమనించినప్పుడు ప్రియులారా, మనం ఇప్పుడు ఒక్కొక్క వస్తువుని గురించి ఆలోచన చేద్దాం. దేవునికి ఎంత ఇష్టం అంటే 84వ కీర్తనలో చెప్పి, యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు అన్నాడు. ఆయన నివాసం ఎంత రమ్యములు, గుడారం ఎంత రమ్యమైంది, బంగారం, అది బంగారం అంటే. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఒక గుడారం ఉంది అన్నాడు. ఆ గుడారం ఏంటి, దాని విషయాలు కూడా మనం రానున్న దినాల్లో మనం చూద్దాం. అయితే ఇప్పటికైతే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చూసినప్పుడు మొదటి నిబంధనకి సేవా నియమాలు ఉన్నాయి, యాజకుడని, అలాగే వస్తువులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ లోక సంబంధమైనటువంటి మనకు పరిశుద్ధ స్థలం మనం ఏంటి అంటే మన హృదయమే దేవుని యొక్క నివాసం. ఇప్పుడు ప్రభు హృదయాల్లో నివసించాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు హృదయాల్లో నివసిస్తున్నాడు. తాత్కాలికమైన మందిరాల్లో కాదు ప్రభు ఉండేది, శిథిలమైపోయే గుడారాల్లో కాదు ప్రభు ఉండేది, మనమే ఆయన గుడారం. అయితే ఈ గుడారంలో మనం చూస్తే కొన్ని వస్తువులు మనం గమనిస్తాం. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో మొదటి దాన్ని ఆవరణము అని పిలుస్తారు. ఆవరణము, ఈ ఆవరణం చూడాలనే కీర్తనకారుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కారుహు కుమార్ ఆశ కూడా అదే, దేవా నీ నివాసములు చూడాలని ఆశ. మాకెంత ఆశ ఉంది అంటే నీ మందిరపు ఆవరణం చూడాలని ఆశ. వాళ్ళ ఆశ చూడండి, మందిరపు ఆవరణమే చూడాలంటే ఆశ. మనకు ఏమంది ఆశ, అసలు టైంకే మందిరానికి వెళ్ళాం కదా. మనం 9:30కి ఆరాధన అంటే ఎప్పుడు వెళ్తాం, రొట్టె విరిచి కూడికప్పుడు, లేకపోతే వాకి కూడికప్పుడు వెళ్తాం. ఎందుకంటే శ్రద్ధ లేదు మందిరం పట్ల, సహవాసం పట్ల శ్రద్ధ లేక మనము మరి మన ఇష్టం వచ్చినట్టు వెళ్తా ఉంటాం. అలా ఉండొచ్చా? దేవుడు ఎంత బాధపడతాడు, మనకంటే ముందు అక్కడ ప్రభు ఉంటాడు. కనుక దేవుడు మరి పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు మనకు తెలుసు: దీపస్తంభం, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక. తర్వాత రెండవ అతి ముఖ్యమైనది తెర లోపల ఉంటది, దాన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. అతి పరిశుద్ధ స్థలం, అందులో మందసాన్ని మనం గమనిస్తాం. అందుకని ఈ ధూపార్తులన్నీ కూడా మనం చూసినప్పుడు లోపల వస్తువులన్నీ కూడా బంగారంతో ఉంటాయి. ఆవరణముల వస్తువులన్నీ కూడా ఎత్తడితో చేయబడ్డాయి. ఉదాహరణకు ఆవరణంలో బలిపీఠం ఉంది, గంగాళం ఉంది. ఆవరణంలో మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎక్కడ చేరుకోవాలి అంటే బలిపీఠం దగ్గరికే రావాలి. ఈ బలిపీఠము ఆవరణాన్ని గురించి ఈ రోజు మనం నేర్చుకుని ముగించుకున్నాం. క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా మనం విందాం. ఇదిగో చూడండి, ఈ ప్రధానమైన వస్తువులు మనం గమనిస్తున్నప్పుడు చాలా విషయాలు మనం గమనించాలి. ముందు పాయింట్ నెంబర్ 6 చూడండి, బలిపీఠం ఎక్కడుంది? ఇది ఆవరణంలో ఉంది. సంఖ్యాకాండం 27వ అధ్యాయము మొదటి 18 వచనాల్లో మనం గమనిస్తాం. ఇదిగో చూడండి, ఆవరణంలో ఉంది. ఆ తర్వాత యాజకుడు ఎక్కడికి వెళ్ళాలంటే గంగాళం దగ్గరికి వెళ్ళాలి. గంగాళం కూడా ఇత్తడితో చేయబడింది, అందులో నీరు పోయబడి ఉంటుంది. అందులో ఆ నీరు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి గంగాళం ఉన్నట్లుగా మనం చూస్తాం. యాజకుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అంటే కాళ్ళు నడతకు సాదృశ్యం, చేతులు పనులకు, క్రియలకు సాదృశ్యం. సత్క్రియలు చేయాలి, మంచి పని చేయాలి. అంటే పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలని గంగాళం మనకు బోధిస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తామంటే 3 ముఖ్యమైన వస్తువులు చూస్తాం. దాన్ని పరిశుద్ధ స్థలము అని పిలుస్తారు.
ఈ పరిశుద్ధ స్థలంలో 3 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అదేమిటి అంటే సన్నిధి రొట్టెల వల్ల, దీపవృక్షము, ధూపవేదిక. ఇవి కూడా ప్రభువుకే సాదృశ్యంగా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే తెర దాటుకుని వెళ్ళాలి. దాన్ని అతి పరిశుద్ధ స్థలము అంటారు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? అందులో మందసం ఉంది, కరుణాపీఠం. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనవి. ఈ మందసంలో 3 వస్తువులు కూడా మనం ఆలోచన చేస్తాం. అదేమిటంటే మన్నా గల పాత్ర, చిగురించిన అహరోను కర్ర, అదేవిధంగా ధర్మశాస్త్రపు పలకలు, ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు గల పలకలు, 5 2 పలకలు ఉంటాయి. మందసం లోపల ఉంటాయి. ఈ మందసాన్ని ఎవరు కూడా కనీసం తొంగి కూడా చూడకూడదు. అలా చూస్తే మొత్తపడ్డారు చాలా మంది. ధూపవేదిక దగ్గర ఎవరు పడితే వాడు వెళ్ళకూడదు. ఉజ్జాల మృతి చెందాడో మనకు తెలుసు కదా. అదేవిధంగా మనము పాత నిబంధనలో మరి మందసాన్ని మూసే క్రమం కూడా ఉంది. మందసాన్ని సరిగ్గా మోయకపోతే ఏం జరిగిందో ఉజ్జాకు మనం చూసాం. అది ఎలా ఉంది? ఎద్దుల బండి మీద తీసుకొచ్చారు. మందసాన్ని భుజాల మీద మోయాలి, కానీ ఎలాంటి వస్తువుల్ని లేదా వాహనాల్ని వాడడానికి వీల్లేదు. కొన్ని ఉపకరణలు మోయడానికి దేవుడే మరి ఎడ్ల బండిని, కొన్ని వస్తువులను దేవుడే ప్రొవైడ్ చేయమని చెప్పాడు. అవన్నీ కూడా తర్వాత చూస్తారు. కనుక ఇవి ముఖ్యమైన విషయాలు. 3 ముఖ్యమైనటువంటి స్థలాలు ఉన్నాయి గుడారంలో. ఒకటి ఆవరణము. ఆవరణంలో ఉన్న వస్తువులు ఏది అంటే బలిపీఠం, గంగాళం అంటే. ఆవరణంలో వస్తువులన్నీ కూడా ఎత్తడితో చేయబడ్డాయి. ఎత్తడి తీర్పులకు సాదృశ్యం అని మనం విన్నాం. లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం ఉంది. ఈ పరిశుద్ధ స్థలంలో 3 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అదేమిటంటే సన్నిధి రొట్టెల వల్ల, దీపవృక్షము, అదేవిధంగా ధూప వేదిక మనం చూస్తాం. ఇవి కూడా ప్రభుకి సాదృశ్యంగా ఉన్నట్లుగా మరి రానున్న తరగతుల్లో మనం చూస్తాం. ఇక కాస్త ముందుకెళ్తే మనం గమనించినట్లయితే అతి పరిశుద్ధ స్థలం ఉంది. అందులో మందసము చాలా ప్రధానమైంది. దాని మీద కరుణాపీఠం, మెర్సీ సీట్ అంటారు, అది ఉన్నాయి. తర్వాత 2 కెరూబులు మనం చూస్తాం, ఎదురుబెదురుగా ఉంటాయి. అందులో చాలా ఆత్మీయ పాఠాలు మనం గమనిస్తాం. మందసము లోపల 3 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అదేమిటి అంటే ధర్మశాస్త్రము కలిగిన పలకలు, ఆయన వాక్యం ఉంది, ఆహారం ఉంది, మన్నా గల పాత్ర అక్కడ చూస్తాం. అదేవిధంగా చిగురించిన అహరోను కర్ర, పునరుత్థానానికి సాదృశ్యం. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి అది సాదృశ్యం. ఇవి 3 ప్రధానమైనటువంటి వస్తువులు మందసం ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ప్రత్యక్ష గుడారం ఎంతకాలం ఉంటుంది? అది ప్రశ్న. 350 సంవత్సరాలు ఉన్నట్లుగా మన చారిత్రక ఆధారాలు మనం గమనిస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 44 అంటాడు, అతడు చూచిన మాదిరి చొప్పున దానిని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము మన పితరుల యొద్ద ఉండెను అంటూ, ఆ తర్వాత అది లేదు అని యెహోషువ గ్రంథంలో, అంటే దావీదు దినం వరకు ఉండెను అని మనం చదువుతాం. అంటే దాదాపు 350 సంవత్సరాలు ప్రత్యక్ష గుడారం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక ప్రత్యక్ష గుడారంతో పని లేదు. సొలొమోను మందిరం కట్టాడు, పెద్ద మందిరం, సువర్ణ దేవాలయం. అది అద్భుతమైన కట్టడం. అది కోల్చబడింది. ఆ తర్వాత ఏం జరిగిందో రానున్న తరగతుల్లో మనం చూస్తాం. అందుకని 84 కీర్తన అంటాడు, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను అన్నాడు. పిచ్చుకలకు ఏం దొరికింది? నివాసము దొరికెను, నివాసము దొరికెను అన్నాడు. అందుకని ప్రభు మందిరం నివసించేవారు ధన్యులు అన్నారు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని చెప్పాడు. వెలుపలి ఆవరణాన్ని మనం చూసినప్పుడు, ఆవరణాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆవరణంలో ఎలా కట్టాలో ఏం చేయాలో అన్ని ప్రభు ముందుగానే చెప్పాడు. ఆవరణాన్ని ఎలా కట్టాలి, ఏం చేయాలనేది మనం గమనిస్తే, వాస్తవానికి ఆవరణము దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. చతురస్రం అంటే అన్ని కొలతలు సమానంగా ఉంటాయి. దీర్ఘ చతురస్రం అంటే పొడవు ఎక్కువగా ఉంటుంది, వెడల్పు తక్కువగా ఉంటుంది. ఈ దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఆవరణం. అంటే ఉత్తర దక్షిణాల వైపు 100 మూరలు పెట్టమని చెప్పాడు. తూర్పు పడమరల వైపు 50 మూరలు అన్నాడు. 100 × 50 గుర్తుపెట్టుకోండి, 100 × 50 అంటే 100 మూరలు అంటే 150 అడుగులు, 50 మూరలు అంటే 75 అడుగులు అన్నమాట. కనుక దీర్ఘ చతురస్రాకారంలో ఆవరణం ఉంటుంది. ఆ తర్వాత స్తంభాలు నిలబెట్టమన్నాడు. ఉత్తర దక్షిణాల వైపు ఏమో 20 స్తంభాలు ఉండాలి, తూర్పు పడమర వైపు ఏమో 10 స్తంభాలు ఉండాలి.
అలాగా తూర్పు పడమల వైపు 50 ఉన్నాయి, 20 స్తంభాలు ఉన్నాయి. తర్వాత ఉత్తర దక్షిణాల వైపు 20 స్తంభాలు ఉన్నాయి. తూర్పు పడమల వైపు 10 స్తంభాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉంటాయంటే స్తంభాలు లెక్క చొప్పున చూస్తే 60 స్తంభాలు ఉంటాయి. అది ఎంత ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే 60 గుర్తుపెట్టుకుంటే చాలు, 60 స్తంభాలు. ఈ స్తంభాల్లో కూడా చాలా ఆత్మీయమైన పాఠం ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ప్రతి స్తంభం కూడా మరి ఇత్తడి తాపం మీద అది నిలబెట్టబడి ఉండాలి. ఇత్తడి తాపం మీద. ఇందులో కూడా ఆత్మీయ సంగతులు మనం చూస్తాం. ప్రతి స్తంభం స్థిరత్వం కలిగి ఉంటుంది, కదిలేది కాదు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రతి స్తంభానికి ఇరువైపులా వెండి వంకులు ఉంటాయి. వంకులు, ఈ వంకులు ఎందుకు అంటే గొళ్ళెములు అంటాం మనం తెలుగు భాషలో అచ్చంగా చెప్పుకోవాలంటే. తాళ్ళు చేర్చబడ్డానికి, కర్రలు చొప్పించడానికి ఇవి ఉంచబడ్డాయి. దానికి పెండె బద్దలు కూడా ఉంచబడినట్లుగా మనం లేఖన ఆధారంలో రాయబడింది. తర్వాత మనం చూస్తే ఇందులో ఆత్మీయమైన సత్యం ఉంది. ఏం చెప్తుందంటే దేవుడు పరిశుద్ధుడు అని ఆవరణం మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. మనం కూడా లోకం నుంచి వేరవ్వాలి. ఏమంటే ప్రత్యక్ష గుడారం చుట్టూ కంచె ఉంది. కంచె అంటే ఏంటి? ఇదిగో తెరలు ఉన్నాయి, దానికి స్తంభాలు ఉన్నాయి అన్నట్లుగా మనం చూస్తాం. అంటే బయట వాళ్ళు లోపల చూడకుండా దాని చుట్టూ 60 స్తంభాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అవి ఎంత చక్కగా కట్టబడ్డాయో మనం నేర్చుకుంటాం. ప్రతి స్తంభము ఒక విశ్వాస సాదృశ్యంగా ఉంది. ఏమిటంటే బైబిల్లో పేతురు, యాకోబు, యోహాన్ని స్థానిక సంఘంలోని వారికి స్తంభాలుగా వారు పోల్చబడ్డారు. గలతీ 2:9. పేతురు, యాకోబు, యోహానులు వారు స్తంభాలుగా వారు ఎంచబడ్డారు. అదేవిధంగా సంఘం కూడా స్తంభమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 అన్నాడు, క్రీస్తు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. ప్రతి స్తంభము ఎత్తడి దిమ్మ మీద ఉంచబడాలి. ఎత్తడి పాపముపై తీర్పునకు సాదృశ్యం. ఎత్తడి పాపముపై తీర్పునకు సాదృశ్యంగా. ప్రతి విధమైన పాపాలని యేసు ప్రభు శిలువలో మన కొరకు ఆయన మన స్థానాన్ని తీసుకుని తీర్పు చేయబడ్డాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13-15 మనం చదువుతాం. కనుక గుర్తుపెట్టుకోండి, స్తంభం ఉంది. స్తంభానికి మనం చూసినట్లయితే వెండి పెండి బద్దలు ఉన్నాయి, తర్వాత రాళ్ళు ఉన్నాయి, మేకు ఉంది, వెండి వంకులు కూడా వాటికి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ వెండి వంకుల్లోంచి మరి త్రాడు లాగబడి మేకు కొట్టబడి మనం ఎలాగైతే టెంట్ వేస్తామో అలాంటి మరి టెంట్ మేకులు ఉంటాయి, దానికి చుడతారన్నమాట. అది దీని గురించినటువంటి విషయాలు. ప్రతి 2 స్తంభాలకి వెండి పెండి బద్దలు ఉంచబడ్డాయి. ఆ రెండింటిని కలుపుతాయి అన్నమాట. ఈ వెండి పెండి బద్దలు 2 స్తంభాలని కలుపుతాయి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువును మన విశ్వాసం ఉంచినప్పుడు మనకు పాప విమోచన కలుగుతుంది. వెండి విమోచనకు సాదృశ్యం. తర్వాత ప్రత్యక్ష గుడారపు పలకలు ఉన్నాయి, అడ్డకర్రలు అనే అంశం మనం ధ్యాపకం చేసుకుంటే తర్వాత చూస్తాం మనం. తర్వాత ప్రతి 2 స్తంభాలు పెండి బద్దల ద్వారా స్థిరపరచబడతాయి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. సంఘం అయింది, ఆయన శిరస్సుగా ఉండాలి కదా. కనుక మనము కూడా ఒకరినొకరు దేవుని చేత కట్టబడ్డా. ప్రభు మనల్ని విమోచించాడు, మనము కలిసి ఉండాలి అని హెచ్చరించబడుతున్నాం. తర్వాత సన్ననారి యవనికలు ఉన్నాయి. సన్ననారి యవనికలు దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన వారు దేవుని నీతికి సాదృశ్యంగా ఉన్నారు. అంటే ఈ లోకంలో మనము దేవుని నీతిని ఇతరులకు మనం తెలియచేయాలి. ప్రభు మనకేమో రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. మనం పరలోకంలో అయితే సన్నపు నార బట్టలు ధరించుకుని అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. అక్కడ మనం ప్రభు నిత్యము స్తుతిస్తాం. కనుక వెండి పెండి బద్దల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతికి అది సాదృశ్యంగా ఉంది. ముందే చెప్పాను, ఈ తెరల మందిరం ప్రతిదీ కూడా ప్రభువునకు ముంగుర్తుగా, సూచనగా, సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రభు మనల్ని నడిపిస్తున్నాయి. అదేవిధంగా ఆవరణంలో సహవాసం చేయడానికి వ్యక్తులు రావాలి. ఆవరణంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వ్యక్తులు రావాలి. అలాగంటాడు 100వ కీర్తనలో, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు
ఆయన ఆవరణలో ప్రవేశించండి, నైవేద్యము తీసుకుని రండి అని చెప్పాడు. నైవేద్యము తీసుకుని రమ్మని చెప్పాడు. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటున్న మనం ప్రభుకు చెల్లించాల్సిన అర్పణ మనం చెల్లించాలి. ఆవరణము, అక్కడ ద్వారం ఉంటుంది. ఈ ద్వారం కూడా యేసుక్రీస్తు ప్రభునకు ముంగుర్తుగా ఉంది. ఆవరణంలో ద్వారం ఉంది. ఆవరణ ద్వారము ప్రభునకు ఒకటే ద్వారం, ఇక వేరే ద్వారాలు ఉండవు. అది ప్రభువునకు ముంగుర్తుగా ఉంది. మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లోపలికి ప్రవేశించాలి. ఆ ద్వారం ఎవరు కాదు, ఆయన యేసు ప్రభునకు ముంగుర్తుగా ఉంది. ప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్త 14:6, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప పరలోకంలో ఎవడును ప్రవేశించనని చెప్పాడు. గొర్రెలపు ద్వారం ఆయనే. 118వ కీర్తన 19-20 చరణాల్లో నీతి గుమ్మము ఆయనే. మత్తయి సువార్త 7:13లో జీవపు ద్వారము ఆయనే. కనుక ఇందులో రంగులు చూచాం, అదేవిధంగా ఆవరణాన్ని మనం చూచాం. ఆ తర్వాత బలిపీఠాన్ని గురించి మరి టైం లేదు కనుక నేను ముగిస్తూ ఉన్నాను. బలిపీఠము ప్రభుకి ఎలా సూచన, బైబిల్లో బలిపీఠపు ఆనవాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా మనం రానున్న క్లాసులో నేర్చుకుందాం. ప్రభు చిత్తమైతే ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరా, మీరు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు. గుడారము, అందుల అంశాలు తాత్కాలికంగా కొంత మేము చూడగలిగాం. మరి పరలోకంలో మాకు ఒక స్థిర నివాసం ఉంది. పరలోక పట్టణాన్ని మేము చేరినప్పుడు, ఆ బంగారు వీధుల్లో మేము సంచరిస్తున్నప్పుడు ప్రభుతో పాటు నిత్యం ఉండడానికి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా. విన్న మాటలు నా జీవితంలో భద్రం చేయమని యేసుక్రీస్తు నామములో వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.